హలో గైస్, వెల్కమ్ టు మ్యాథ్స్ విత్ తెలుగు. ఇవాళ టాపిక్ ఏంటంటే నార్మల్ ఫామ్. ఫస్ట్ ఇయర్ బీటెక్లో ఎంఆర్లో నార్మల్ ఫామ్ గురించి అయితే ఇవాళ డిస్కస్ చేద్దాం. నార్మల్ ఫామ్ అంటే ఏంటి అని అంటే, ఫస్ట్ నార్మల్ ఫామ్ ఈజ్ ఆల్సో కాల్డ్ కొనోనికల్ ఫామ్. నార్మల్ ఫామ్ని కొనోనికల్ ఫామ్ అని కూడా పిలుస్తారు. సో నార్మల్ ఫామ్ అంటే ఏంటి? నార్మల్ ఫామ్ కూడా ర్యాంక్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది. యూజ్ టు ఫైండ్ ర్యాంక్. నార్మల్ ఫామ్ కూడా ర్యాంక్ ని ఫైండ్ అవుట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. సో నార్మల్ ఫామ్ ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇందాక ఎకలాన్ ఫామ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేసాం అంటే రో ఆపరేషన్స్ యూజ్ చేసి ఎకలాన్ ఫామ్ ని అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. ఎకలాన్ ఫామ్ కి కొంచెం అడ్వాన్స్ లెవెల్ అన్నట్టు. నార్మల్ ఫామ్ ఎకలాన్ ఫామ్ కి అడ్వాన్స్ లెవెల్ అని ఎందుకు అంటున్నా అంటే, ఎకలాన్ ఫామ్ లో మనం ఒక రో ఆపరేషన్స్ యూజ్ చేసినాం, కానీ నార్మల్ ఫామ్ లో మనం రో ఆపరేషన్స్ యూజ్ చేస్తాం అండ్ కాలమ్ ఆపరేషన్స్ యూజ్ చేస్తాం. రెండు రో ఆపరేషన్స్ యూజ్ చేస్తాం, కాలమ్ ఆపరేషన్స్ యూజ్ చేస్తాం. ఒక మ్యాట్రిసెస్ ని రో ఆపరేషన్స్ యూజ్ చేసి కాలమ్ ఆపరేషన్స్ యూజ్ చేసి మనం దాన్ని లాస్ట్ కి ఎట్లా కన్వర్ట్ చేస్తామని అంటే, ఫస్ట్ మనం ఎకలాన్ ఫామ్ లో అట్లీస్ట్ 1 0 ఫైండ్ అవుట్ చేస్తున్నాం, అంటే తీసుకొచ్చుకొని దాన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. కానీ నార్మల్ ఫామ్ లో మనం 0 అయితే చెయ్యం. ఒక మ్యాట్రిసెస్ ఇస్తారు, ఆ ఏ అనే మ్యాట్రిసెస్ ఇచ్చినప్పుడు దాన్ని మనం ఎట్లా కన్వర్ట్ చేస్తామంటే ఐఆర్ 0 0 0. సో ఏంటి ఐఆర్ 0 0 అంటే? ఐఆర్ 0 0 అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఫస్ట్ మనకు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు అనుకోండి, 1 2 3 4 5 6 7 8 9 ఇట్లా ఒక మ్యాట్రిసెస్ ఇచ్చాడు. ఈ మ్యాట్రిసెస్ ని మనం ఐఆర్ 0 0 కి కన్వర్ట్ చేస్తే ఈ ఆర్ దగ్గర ఏ వాల్యూ ఉంటుందో అదే మనకి ర్యాంక్. ఆర్ అంటే ఐఆర్ అని ఎట్లా రాసుకుంటాం అని అంటే, ఫర్ సపోజ్ 1 1 0 1 1 0 0 0 0. సో ఇది లేదు, సారీ, ఇట్లా ఉంటే ఐ రిమైనింగ్ ఆల్ 0 ఉంటే I2 0 0 0 అని రాసుకుంటాం. ఒకవేళ 3 ఉన్నాయి అనుకో, 1 0 0 0 1 0 0 0 1 ఉంది అనుకోండి, 0 0 1 ఉంటే సో మనం దీన్ని I3 0 0 0 అని రాసుకుంటాం. సో ర్యాంక్ ఎంత అంటే ఇక్కడ 3, ఇక్కడ ర్యాంక్ ఎంత అంటే 2, ఇక్కడ ర్యాంక్ ఎంత అంటే 2. సో ఇట్లా రాసుకుంటే మనం ఇట్లా ఎందుకు రాసుకుంటాం అంటే, ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిసెస్ ని మనం ఐడెంటిటీ మ్యాట్రిసెస్ లెక్క కన్వర్ట్ చేస్తాం. అది ఎంతైనా ఆర్డర్ చేయండి. ఇక్కడ చూడండి 4x4 మ్యాట్రిసెస్ ఇచ్చిండు. మనం ఈ 4x4 మ్యాట్రిసెస్ ని రో ఆపరేషన్స్ కాలమ్ ఆపరేషన్స్ యూజ్ చేసి రిడక్ట్ చేస్తాం. రిడక్ట్ చేసిన తర్వాత ఒకవేళ మనకి ఫర్ సపోజ్ ఈ మ్యాట్రిసెస్ ఎట్లా వస్తుందో మనకు తెలియదు, ఇక చేయలే. సో ఇట్లా వచ్చింది అనుకోండి, ఎట్లా 1 0 0 0 0 1 0 0 0 0 0 0 0 0 0 0. ఒకవేళ మనం ఈ మ్యాట్రిసెస్ ని రో ఆపరేషన్స్ యూజ్ చేసి కాలమ్ ఆపరేషన్స్ యూజ్ చేసి ఇట్లా కన్వర్ట్ చేసామని అనుకోండి, సో దీన్ని మనం ఎట్లా రాసుకుంటాం అంటే I2 0 0 0 గా రాసుకుంటాం. సో ఇట్లా రాసుకున్న తర్వాత మన ర్యాంక్ ఎంత అంటే 2. ఇట్లా రాసుకోవడంనే మనం నార్మల్ ఫామ్ అంటాం. సో ఈ విధంగా మనం ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిసెస్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ ప్రాబ్లమ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, అప్పుడు క్లియర్ గా అర్థమైపోతుంది. సో ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది నార్మల్ ఫామ్ పైన. నార్మల్ ఫామ్ పైన ఇంకొక మెథడ్ ఏంటంటే పిఎక్యూ ఫామ్. పిఎక్యూ ఎందుకంటే నాన్ సింగులర్ మ్యాట్రిసెస్ ని ఫైండ్ అవుట్ చేయడానికంటే పిఎక్యూ ఫామ్ యూజ్ అవుతుంది. ఫస్ట్ ఇది చూడండి, మనకి ఏమి ఇచ్చాడు? ఇచ్చిన మ్యాట్రిసెస్ ఏంటి? ఎంత ఆర్డర్ 4x4 మ్యాట్రిసెస్ ఇచ్చిండు. మనకి 4x4 మ్యాట్రిసెస్ ఇచ్చిండు. సో మనం ఎప్పుడైనా ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఇచ్చిన మ్యాట్రిసెస్ లో ఈ ఫస్ట్ 3 0 చేయాలి. ఏ ఫామ్ అయినా సరే, రో ఎకలాన్ ఫామ్ అయినా పర్లేదు, నార్మల్ ఫామ్ అయినా, లేకపోతే నార్మల్ ఫామ్ పిఎక్యూ అయినా కూడా ఇదే మెథడ్ ఫాలో అవుతాం. ఫస్ట్ 3 ని 0 చేయాలి. సో మనకి ఫస్ట్ 3 ని 0 చేయాలంటే ఫస్ట్ రోలో 1 ప్రెసెంట్ అయి ఉండాలి. సో చూడండి 1 ప్రెసెంట్ అయి ఉందా లేదా? సో 1 అయితే ఇక్కడ మనకి ఫస్ట్ రోలో ఉంది. సో మనం ఏం చేస్తాం ఇప్పుడు అంటే, చూడండి
సో 1 ఉంది కాబట్టి R2 ని ఎట్లా 0 చేస్తాం, R2 మైనస్ 2R1, R3 ని -1 ఉంది సో +1 చేస్తే అయిపోతుంది, R3 ప్లస్ R1, ఇది R4 మైనస్ 2R2. సో చూడండి R2 implies R2 minus 2R1, R3 implies R3 plus R1, R4 implies R4 minus 2R1. సో మనకేమొస్తుంది, ఫస్ట్ నేను R1 ని టచ్ చేయట్లే, -2 3, చూడండి 2 minus 2 0, 5 minus 4 1, -4 minus of -2 అంటే +2 అంటే 0. చూడండి మంచిగా చూడండి, -4 -2 of -2 అంటే +4, -4 + 4 0. ఇక్కడ చూడండి 5 -4 అంటే 1. నెక్స్ట్ 6 -6 0, -1 + 1 0, -3 + 2 -1, 2 ప్లస్ -2 అంటే ఎంత 0, -2 ప్లస్ 3 1, 2 -2 0, 4 -4 ఎందుకు చూడండి R4 minus 2R1, 2 minus 2 0, 4 minus 2 into 2 అంటే -4 అంటే ఇది కూడా 0, -1 -2 into -2 అంటే +4 -1 అంటే 3. నెక్స్ట్ 6 -6 0. నెక్స్ట్ మనం మ్యాట్రిసెస్ ని ఎట్లా ఫైండ్ అంటే ఎట్లా కన్వర్ట్ చేయాలి అంటే ఒక ఐడెంటిటీ మ్యాట్రిసెస్ లాగా కన్వర్ట్ చేయాలి. అది ఎంత ఆర్డర్ అన్నా రానియండి, మనం ఐడెంటిటీ మ్యాట్రిసెస్ లెక్క కన్వర్ట్ చేయాలి, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లెక్క కన్వర్ట్ చేయాలి. సో దీన్ని నేను ఐడెంటిటీ మ్యాట్రిసెస్ చేయాలంటే ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలి చూడండి, R4 చూడండి బై 3 చేస్తే అది 1 అయిపోతుంది. సో R4 implies R4 by 3 1 అయిపోయింది. సో నెక్స్ట్ ఐడెంటిటీ మ్యాట్రిసెస్ చేయాలి అంటే డయాగోనల్ లో మాత్రమే 1 ఉండాలి, రిమైనింగ్ ఆల్ జీరోస్ కావాలి. ఇక్కడ చూడండి నేను ఈ -1 ని 0 చేద్దాం అనుకుంటున్నా. సో R3 implies R3 plus R2. ఏం చేస్తున్నా చూడండి, R3 ని R2 అంటే R3 plus R2 చేస్తున్నా అంటే -1 + 1 చేస్తున్నా 0. ఇక్కడ ఏం చేంజ్ కావట్లేదు చూడండి, 0 + 0 0 నే ఉంటుంది, 0 + 0 0 నే ఉంటుంది, 0 + 1 1 నే ఉంటుంది. సో ఏం చేంజ్ కావు, ఒక ఇది మాత్రమే 0 అయిపోతుంది, -1 0 అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి చేద్దాం, ఈ రెండు రోస్ ని టచ్ చేయట్లే నేను, 1 2 -2 3 0 1 0 0 0 + 0 0, -1 + 1 0, 0 + 0 0, 1 + 0 1 0 0. ఇక్కడ ఏం చేసిన R4 by 3 అంటున్నా అంటే 3 by 3 1 0 0 by something 0 నే కాబట్టి ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు. సో ఇప్పుడు మనకి ఐడెంటిటీ మ్యాట్రిసెస్ కావాలంటే చూడండి, ఈ R3 R4 లోకి వచ్చి R4 R3 లోకి వచ్చేస్తే ఈ 1 ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఈ 1 ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో ఐడెంటిటీ ఫామ్ అయిపోతుంది. నాకు ఈ 3 నెంబర్స్ అనేది అడిషనల్ గా ఉంటుంది. సో ఈ 3 నెంబర్స్ ని ఫస్ట్ నేను 0 చేద్దాం అనుకుంటున్నా. ఈ 3 నెంబర్స్ ని ఫస్ట్ 0 చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు కాలమ్ ఆపరేషన్ యూజ్ చేస్తాం. C2 implies C2 minus 2C1. ఏం చేస్తున్నా, C2 minus 2C1 అంటే దీన్ని 0 చేసేసిన. ఈ 1 ఏమైనా చేంజ్ చేస్తుందా అంటే కాదు, ఎందుకంటే 1 - 0 1 ఏ మిగులుతుంది. సో నెక్స్ట్ ఈ -2 ని 0 చేద్దాం. సో C3 implies C3 plus 2C1. చూడండి ఇక్కడ ఆల్రెడీ -2 ఉంది, సో ఇక్కడ +2 రావాలి మనకి, అందుకే C3 plus 2C1 చేస్తున్నా అంటే ఇది 0 అయిపోతుంది. సో C4 ని 0 చేస్తున్నా చూడండి, C4 implies C4 minus 3C1. సో ఈ 3 0 అయిపోతాయి, ఇవి ఏమేమి చేంజ్ కావు. ఎందుకు చేంజ్ కావంటే చూడండి, 1 కి ఏం మైనస్ చేసినా 0 ని, 0 కి ఏం మైనస్ చేసినా 0 ని. సో ఆల్ ఇక్కడ జీరోస్ ఉన్నాయి కాబట్టి వీటికి 0 మైనస్ చేసినా కానీ రిమైనింగ్ సేమ్ ఉంటాయి, అన్ని ఇక్కడ వరకు అన్ని సేమ్ మిగిలిపోతాయి. సో చేంజ్ అయ్యేది ఎక్కడ అంటే ఇక్కడనే చేంజ్ అవుతుంది.
సో ఆ చేంజెస్ ఇక్కడ రాద్దాం చూడండి. 2 minus 2 1 0 minus 2 plus 2 0 3 minus 3 0 remaining all same 0 0 0 1 0 0 0 0 sorry okay 0 1 1 0 చూడండి ఆల్మోస్ట్ నాకు ఐడెంటిటీ మ్యాట్రిసెస్ వచ్చింది. ఎక్కడ డిఫాల్ట్ ఉంది అని అంటే ఇక్కడ 1 రావాలి, ఇక్కడ 1 రావాలి. సో ఆల్రెడీ నాకు ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. నేను ఏం చేస్తా అంటే R2ని R3ని R4ని ఇంటర్చేంజ్ చేస్తా అంతే. సో అప్పుడు ఏమైతుంది చూడండి, R3 ఇంటర్చేంజ్ టు R4 or R4 ఇంటర్చేంజ్ టు R3 1 0 0 0 0 1 0 0 0 0 1 0 0 0 0 1. సో మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ గా కన్వర్ట్ అయింది. సో మనం దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, I4 0 0 0 అంటే దీని ర్యాంక్ ఎంత, ఇచ్చిన మ్యాట్రిక్స్ ఒక ర్యాంక్ 4. సో ఇది నార్మల్ ఫామ్. థ్యాంక్ యూ.